ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఒక సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకుని వెళ్ళాలి అంటే మామూలు విషయం కాదు. సినిమాకి సంబంధించి ప్రతి ఒక్క ఈవెంట్ నిర్వహిస్తారు. ఒకప్పుడు ఆడియో ఫంక్షన్స్ నిర్వహించేవారు. ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది కాబట్టి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఇద్దరు మాత్రమే సరికొత్త ప్రమోషన్ స్ట్రాటజీతో సినిమాను సూపర్ హిట్లు చేస్తున్నారు. అందులో ఒకరు స్టార్ దర్శకుడు రాజమౌళి, మరొకరు విక్టరీ వెంకటేష్. రాజమౌళి తన ప్రమోషన్ స్కిల్స్ తో బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. రీసెంట్ గా పొంగల్ కి వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమాను వెంకటేష్ తన ప్రమోషన్ తో సూపర్ హిట్ చేశారు. అయితే విక్టరీ వెంకటేష్ అనుసరించిన ప్రమోషన్ స్ట్రాటజీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. దాదాపు 3 నెలల క్రితం సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా అంటే ఏదో నార్మల్ సినిమా అనుకున్నారు. అదేవిధంగా సంక్రాంతికి మరో 2 భారీ సినిమాలు పోటీలో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే గోదావరి గట్టు మీద సాంగ్ రమణ గోకుల చేత పాడించి విడుదల చేశారో ఒక్కసారిగా ఆ సాంగ్ ట్రెండింగ్ అయింది. రీల్స్, షార్ట్స్ ఈ విధంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాట మాత్రమే ఎక్కువగా వినిపించేది. దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా హైప్ భారీగా పెరిగింది.